ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. అందశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 పురస్కారం అందించింది. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. అందశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 పురస్కారం అందించింది. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జై జై హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకే నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. అందశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 పురస్కారం అందించింది. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జై జై హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా కాంగ్రెస్ సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కదా? ప్రముఖ కవి సాహిత్యవేత్త అందశ్రీ మృతి పట్ల ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆయనతో ఉన్న ఏదైతే ఆయన అనుభవాలను కూడా స్మరించుకుంటూ కూడా ఆయన కుటుంబానికి అందశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. అయితే అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం సడన్ గా ఆయనకు పల్సు పడిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు ఆయన గుటాగుట్టిన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఉదయం 7:25 ఆయన మృతి చెందినట్టు కూడా డాక్టర్లు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో కూడా అందశ్రీ ఏదైతే చేసినటువంటి సేవలకు ఇటీవల కాలంలో కూడా ఏదైతే అందశ్రీ జై జై హే తెలంగాణ సాంగ్ ను కూడా రచించారు. ఈ నేపథ్యంలో కూడా అది తెలంగాణ గీతంగా కూడా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ₹1 కోటి నగదు పురస్కారం కూడా అందశ్రీకి అందించింది. అయితే అందశ్రీ 1961లో సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అయితే అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య ఉండే. అయితే తెలంగాణ ఉద్యమంలో ఇతను కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. అయితే ఈయనకు గంగా సినిమాకు గాను నంది పురస్కారం కూడా అంటే అందించింది. అయితే 2006లో కూడా ఆయనకు ఈ నంది పురస్కారం అందించింది. అయితే 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, అదేవిధంగా 2017లో దశరథి సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు. 2022లో కూడా జానకమ్మ సాహితీ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య పురస్కారం కూడా అందుకున్నారు. లోకనాయక్ పురస్కారం కూడా అందశ్రీ అందుకున్నారు. సో అందశ్రీ మృతి పట్ల ఇప్పటికే కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా అందశ్రీని పలువురు ప్రముఖులు కూడా అందశ్రీని కుటుంబాలకి సానుభూతి వ్యక్తం చేస్తూ కూడా ఆయన దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. మోహన శ్రీనివాస్, ప్రముఖంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన స్కూల్కి వెళ్ళి ఏమీ చదువుకుపోయినప్పటికీ కూడా తన రచనలతో అందరినీ ఉద్యమ స్ఫూర్తి రగిల్చే విధంగా కూడా ఆయన రచనలు కూడా కొనసాగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన రాసినటువంటి పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే పాట చాలా హృదయ ఉదారకంగా ఉండే ఆ పాట తలుచుకుంటేనే మనకి ఒక విధమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. అయితే ఆయన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి అందశ్రీకి ఏదో తెలంగాణ యాస భాష పట్ల ఆయనకు పట్టు ఉందని చెప్పొచ్చు. ఆయన ఎక్కువ చదువుకోకపోయినా కూడా ఎప్పుడు ఆయన ఈ తెలంగాణ భాష నేపథ్యంలో కూడా ఎప్పుడు కవితలు రచించేవాడు. ఈ నేపథ్యంలో కూడా పోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఒక పాఠం రచించిన నేపథ్యంలో కూడా తెలంగాణ సమాజాన్ని
మేల్కొల్పింది ఆ పాట. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఆయన రచించిన పాటలు మొత్తం అంటే ఉద్యమానికే ఒక ఊపు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రత్యేక తెలంగాణ సాధనకై కూడా ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఎక్కువ చదువుకోకపోయినప్పటికీ కూడా ఆయన ఆ మేధో సంపత్తి కూడా రాసినటువంటి ఏదైతే గేయాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రాచుర్యం పొందడంతో పాటు ఆయనకు పలు అవార్డులను కూడా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా గౌరవ డాక్టరేట్ పట్టాను కూడా అందుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే అందశ్రీ ఏది చేసినటువంటి సేవలకు గాను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,00,000 నగదు పురస్కారం అందించింది. మరొక వైపు ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన అందశ్రీ కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు అందరూ ప్రముఖులు అని చెప్పొచ్చు. సో కవులను రచయితలను సత్కరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారిని కూడా గౌరవించడం, సత్కరించి ₹1,00,00,000 నజరానా కూడా ఇచ్చింది కదా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కవులను కళాకారులను గౌరవించాలనే ఒక దృక్పథంతో కూడా అందరినీ కవుల కళాకారులను గౌరవిస్తూ కూడా వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా కూడా గౌరవించిన నేపథ్యంలో కూడా అందశ్రీ అంటే తెలంగాణ గీతాన్ని రూపకల్పన కూడా అందశ్రీ చేశారు. జై జై హే తెలంగాణకు సంబంధించి ఏదైతే నిడివిడి గల గీతాన్ని అందశ్రీ రూపకల్పన చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రచించినటువంటి గీతాన్ని అంటే తెలంగాణ గీతంగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా ఈ జై జై హే తెలంగాణ గీతాన్ని రచించినప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ గీతాన్ని ఆలపించిన నేపథ్యం అన్ని కేంద్రాల్లో కూడా ఏదైతే ప్రభుత్వ వేడుకల్లో కూడా కానీ ఏదైతే తెలంగాణ గీతంగా కూడా ప్రకటించలేదు ప్రభుత్వం అధికారికంగా. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ గీతానికి మరి రూపుదిద్దుతూ కూడా తెలంగాణ గీతంగా కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కన్నీటి పర్యంతమైన సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి ఆ గీతాన్ని రచించిన నేపథ్యంలో కూడా ఆయన ఆ ఒక్క ప్రభుత్వ గీతంగా ప్రకటించినందుకు బాధతో ఉన్న నేపథ్యం అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కూడా ఆయన సేవలను కూడా కొనియాడుతూ ఆయనకు ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆయన అంటే సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తన సేవలను తనను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆయన చనిపోవడం అనేది ఇటు ఏదో సాహితీ లోకానికి తీవ్ర అంటే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఇటు కవులు కళాకారులు కూడా ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బోనా. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుని. రామ్ నరేష్, చెప్పండి, ముఖ్యంగా అందశ్రీ గారి మరణం జీర్ణించుకోవడం తెలంగాణ సాహితీ లోకానికి చాలా కష్టమైన పని అని చెప్పి కూడా అంటున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించినట్లున్నారు కదా. ఆయన రచించినటువంటి రచనలకు సంబంధించి కూడా ఆయనకి చాలా పురస్కారాలు కూడా రావడం జరిగింది. సో ఒక్కొక్కళ్ళు తమ యొక్క ఆవేదన బాధనైతే వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అందరికీ అంటే ఒక ప్రముఖ కవి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ గీత రచన తెలిసిన అందరికీ లేదు అని చెప్పి ఒక వార్త తెలిసిన వెంటనే కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతి గురైన పరిస్థితి. అందులో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరికీ చాలా అనుభవం అయితే కొనసాగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఉద్యమకారులతో కలిసి ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యమంలో ఎన్నో గీతాలు ఆరోపించడం కానీ, అదేవిధంగా ఎన్నో రచనలు చేయడం కానీ తెలంగాణ ఉద్యమానికి ఒక తెలంగాణగా ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తి ఈ రోజు చనిపోయాలని తెలుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతి చేయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అందరికీ అంటే జై జై తెలంగాణ అంటే గీతారచన చేస్తే అందరికీ లేదు అన్న వార్త తెలిసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతి అయితే గురయ్యారు. అందరికీ మృతికి సంతాపం ప్రకటన చేసి వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళంతా కూడా అందరికీ ప్రిన్సిపాల్ సంతాపం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో పాటు అందరికీ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా
ఎన్నో రచనలు చేశారు, ఎన్నో గీతాలు ఆలపించిన పరిస్థితి. మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి ప్రజా గాయకులు గోరేటి వెంకన్న గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. వెంకన్న గారు నమస్కారం అండి. అమ్మ నమస్తే. నమస్తే వెంకన్న గారు, మీకు అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి తెలియజేస్తారా? 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అనుబంధం అమ్మ. నేను గొప్ప కవి అయినా నా మిత్రుడు. ఇద్దరం ఎక్కడైనా ఆయన గేయం నా గేయం సమాంతరంగా సాగినాయి. చాలా సాత్వికుడు, బోడా మనిషి నాకులాగానే. ఆయనతో మొన్నటి రాత్రి యాడ్ చేసుకున్నాము. ఒక సభలో ఉన్నాం, ఫోన్లో మాట్లాడినాము. అతను తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్తున్నాం. అంటే సార్, నిన్న రాత్రే కొంచెం అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ రోజు ఉదయం కనుమూశారు. కానీ ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసినటువంటి పాటలు కానీ అసలు ఆ గేయాల్ని తలుచుకుంటేనే రాష్ట్ర ఉద్యమంలో ఎంత కీలక పాత్ర ఆయన పోషించారు అనేది కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా సార్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, చాలా లోతైన అవగాహన వాడు, తాత్వికుడు. ఆయన పద్ధతి, ఆయన ఒక తెలంగాణ ఉద్యమం కాదు, ప్రకృతి కానీ గేయాలు కానీ మా సుదీర్ఘ ప్రయాణం ఉంది. వాటిలో ఒక దాంట్లోనే కాదు, చాలా ముఖ్యుడు. తెలంగాణ జాతీయ గీత రచయిత కదా. ఇంకా దానికంటే వస్తే నేను వెళ్తున్నామ్మా, కొద్దిసేపు అక్కడ వెళ్ళినాక మాట్లాడతాను మీకు. సరే సార్, థ్యాంక్ యూ. రామ్ నరేష్, తెలంగాణ ఉద్యమంలో కనిపించిన అందరికీ లేదు అని చెప్పేసి తెలియడంతో కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒకసారిగా దిగ్బంధం గురైన పరిస్థితి ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు అదేవిధంగా కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ వీళ్ళంతా కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన గీతాలు కానీ రచనలు కానీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఒక నిరీక్షణ ఈశ్వరులాగా చేసినది అందరికీ రచనలు చెప్పుకోవచ్చు. అన్ని చేసినని చెప్పేసి ఆయన సంబంధించి ఆయన రాసిన తెలంగాణ గీతం ఏదైతే ఉందో ఆ గీతం ఆలపించడం ప్రతిరోజు కూడా ఉద్యమం సమయంలో ప్రతిరోజు కూడా ఆ గీతాన్ని ఆలపించుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం దానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉందని చెప్పారు. అంతటి గుర్తింపు ఉన్న అందరికీ ఈ రోజు తమ మధ్యలో లేదు అని చెప్పడంతో కూడా ఇటు పార్టీ వర్గాలు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ సమాజం అంతా ఇబ్బంది గురైన పరిస్థితి ఉంది. ఆయన ఇంకా కొంత కొంత ఈరోజు తెలుస్తుంది. అంటే ఉదయం ఒకసారిగా పడిపోవడంతో కుప్పకూడారని తెలుస్తుంది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించకపోతే ఆయన చనిపోయారని చెప్పేసి వైద్యులు చెప్పారు. అయితే ఆయన మృతి పట్ల ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులంతా అన్ని పార్టీలకు అంటే పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా ప్రముఖులంతా కూడా ఆయనకి సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్ని వర్గాలకు సంబంధించిన వారు తెలంగాణ ఉద్యమంలో కానీ అదేవిధంగా ఆయన రచనలతో ఎన్నో వివాదాలు కూడా పొందినారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేదు అని చెప్పడంతో కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. మరోవైపు అందరికీ సంబంధించి ఆయన పొందిన అవార్డులు కానీ వివాదాలు కానీ తీసుకుంటే చాలా ఉన్నాయి. ఆయన 60 వయసులోనే ఎన్నో అవార్డులు పొందారని చెప్పేసి ఆయన ఉన్న తల్లిదండ్రులు కానీ అదేవిధంగా పండితులు కానీ కౌలు కానీ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి ఆయన రాసిన గీతాలు కానీ అదేవిధంగా రచనలు ఏవైతున్నాయో ఒకసారిగా గీతను రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.